Topic half adder. A logic circuit that adds 2 bits and producing the sum and carry. So a half adder circuit అనేది రెండు బిట్స్ ని బైనరీ బిట్స్ ని యాడ్ చేయడానికి మరియు ఇలా యాడ్ చేయగా వచ్చినటువంటి క్యారీని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఈ హాఫ్ యాడర్ సర్క్యూట్ ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 మరియు 01 ని యాడ్ చేయాలి అనుకుందాం. సో 1 ని 1 ని అంటే ఈ రెండు కూడా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనకు సమ్ ఎంత అవుతుంది అంటే 0 అండ్ హ్యావింగ్ ఏ క్యారీ ఆఫ్ 1. సో ఈ క్యారీ అనేది ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బిట్స్ లోకి వెళ్తుంది. హయ్యర్ ఆర్డర్ బిట్స్ కింద మనం ఇక్కడ 1 అనేది వేస్తాం. కాబట్టి ఈ హయ్యర్ ఆర్డర్ బిట్స్ ని యాడ్ చేయాలంటే వెయిట్ ని యాడ్ చేయాలి. మనం 1 ప్లస్ 0 ప్లస్ ఇప్పుడు వచ్చిన క్యారీని యాడ్ చేయాలి. బట్ హాఫ్ యాడర్ అనేది ఎన్ని బిట్స్ ని యాడ్ చేస్తుంది అంటే ఇట్ యాడ్స్ ఓన్లీ 2 బిట్స్. కాబట్టి హాఫ్ యాడర్ అనేది ఈ మూడింటిని యాడ్ చేయలేదు, అంటే ఈ 2 బిట్స్ ని మరియు ఇక్కడ వచ్చినటువంటి క్యారీని యాడ్ చేయలేదు. కాబట్టి ఈ సర్క్యూట్ ని మనం దేనికి ఉపయోగించలేము అంటే ప్రీవియస్ ఎడిషన్ లో వచ్చినటువంటి క్యారీని ఇది యాడ్ చేయదు. కాబట్టి దీన్ని కేవలం లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ని యాడ్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అందువల్లనే ఈ సర్క్యూట్ ని హాఫ్ యాడర్. ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ద క్యారీ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిషన్. ముందు బిట్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి క్యారీని ఇది యాడ్ చేయలేదు కాబట్టి దీన్ని ఏమని పేరు పిలుస్తున్నాము అంటే దీన్ని హాఫ్ యాడర్ అంటాం. మరి ఈ హాఫ్ యాడర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్, అదే విధంగా ఈ హాఫ్ యాడర్ యొక్క సర్క్యూట్ సింబల్ మరియు దాని ట్రూత్ టేబుల్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో హాఫ్ యాడర్ యొక్క ఇన్పుట్స్ ఏంటి అంటే ద 2 ఇన్పుట్స్. మనం ఏ బైనరీ బిట్స్ అయితే యాడ్ చేయాలనుకున్నామో ఆ రెండు కూడా దీని యొక్క ఇన్పుట్స్ అవుతాయి. మరి ఈ హాఫ్ యాడర్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఈ 2 ఇన్పుట్స్ యొక్క సమ్ ఎంతో అది అవుట్పుట్ అవుతుంది. అదే విధంగా ఈ 2 ఇన్పుట్స్ యాడ్ చేసినప్పుడు వచ్చే క్యారీ కూడా ఈ హాఫ్ యాడర్ యొక్క ఒక అవుట్పుట్ గా తీసుకుంటున్నాం. కాబట్టి దీని యొక్క ట్రూత్ టేబుల్ ని మనం గమనించినట్లయితే ఈ ట్రూత్ టేబుల్లో when A0 B0 then what is the sum? 0 plus 0 0 అండ్ క్యారీ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. అదే విధంగా 0 ని 1 ని యాడ్ చేస్తే సమ్ 1 అండ్ క్యారీ సెట్ టు బి 0 ప్లస్ 1 ని యాడ్ చేసినప్పుడు క్యారీ 0. 1 ని 0 తో యాడ్ చేసినప్పుడు సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. 1 ప్లస్ 1 చేసినప్పుడు సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. ఇది దీని యొక్క ట్రూత్ టేబుల్. మరి దీని యొక్క సర్క్యూట్ సింబల్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి బూలియన్ ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి అంటే వెన్ యూ అబ్జర్వ్ ద సమ్, ఇక్కడ చూడండి ఈ సమ్ లో వచ్చినటువంటి అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏదైనా ఒక అవుట్పుట్ హై ఏదైనా ఒక ఇన్పుట్ హై అయినప్పుడే మనకు అవుట్పుట్ అనేది హై వచ్చింది. మిగతా 2 సందర్భాల్లో A0 B0 అయినప్పుడు సమ్ 0, A1 B1 అయినప్పుడు సమ్ 0 అవుతుంది. సో ఈ అవుట్పుట్ యొక్క వాల్యూస్ చూసినప్పుడు మనం ఈ సమ్ ని చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఈ సమ్ అనేది దేని యొక్క అవుట్పుట్ గా తీసుకోవచ్చు అంటే ఏబీల యొక్క XOR గేట్ యొక్క అవుట్పుట్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సర్క్యూట్ సింబల్లో ఏబీలో ఇన్పుట్స్ అయినప్పుడు ఈ XOR గేట్ అనేది ఆ రెండిటి యొక్క సమ్ ని ఇస్తుంది. కాబట్టి సమ్ అనే అవుట్పుట్ రావడం కోసం మనం ఏ గేట్ ను ఉపయోగించాలి అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఆర్ XOR గేట్ ను ఉపయోగిస్తాం. అదే విధంగా ఈ 2 ఇన్పుట్స్ ని మనం ఒక AND గేట్ కి కలిపినప్పుడు బయటకు వచ్చేటటువంటి అవుట్పుట్ అనేది మన యొక్క క్యారీకి సమానం అవుతుంది. కాబట్టి ఈ హాఫ్ యాడర్ యొక్క సర్క్యూట్ లో మనం క్యారీ కోసం ఒక AND గేట్ ను ఉపయోగించాలి. అదే విధంగా సమ్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక XOR గేట్ ని ఉపయోగిస్తారు. ఈ విధంగా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ 2 బిట్స్ ని యాడ్ చేయడం కోసం మనం హాఫ్ యాడర్ అనేటటువంటి సర్క్యూట్ ని ఉపయోగిస్తున్నాం. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ఫుల్ యాడర్. మరి మనం అనుకున్నట్లుగా ఒక హాఫ్ యాడర్ లో మనం ఎంతవరకు యాడ్ చేయగలము అంటే వీ కెన్ యాడ్ ఓన్లీ 2 బిట్స్. అది 3వ బిట్ అంటే క్యారీ ప్రీవియస్ ఎడిషన్ ద్వారా వచ్చిన క్యారీని ఈ హాఫ్ యాడర్ అనేది యాడ్ చేయలేదు. కానీ ఇప్పుడు మనం ఆ క్యారీని కూడా యాడ్ చేయడం కోసం ఒక సర్క్యూట్ ని ఉపయోగిస్తున్నాం. ఆ లాజిక్ సర్క్యూట్ ని ఫుల్ యాడర్ అంటాం. సో ఫుల్ యాడర్ లో మనం ఎన్ని బిట్స్ ని యాడ్ చేయొచ్చు అంటే 3 బిట్స్. మరి ఆ 3 బిట్స్ ఏంటి అంటే ఏవైతే మనము 2 బిట్స్ ని యాడ్ చేయాలనుకున్నామో ఆ 2 బిట్స్ ప్లస్ క్యారీ. ఈ క్యారీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రీవియస్ ఎడిషన్ నుంచి, అంటే లోయర్ ఆర్డర్ బిట్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చినటువంటి క్యారీని
కూడా ఆ 2 బిట్స్ తో కలిపి యాడ్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి లాజిక్ సర్క్యూట్ నే ఫుల్ యాడర్ అంటాం. కాబట్టి ఫుల్ యాడర్ అనే సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే మనం ఏ 2 బిట్స్ అయితే యాడ్ చేయాలనుకున్నామో ఆ రెండింటిని యాడ్ చేస్తుంది. అదే విధంగా ప్రీవియస్ ఎడిషన్ లో వచ్చినటువంటి ఈ క్యారీ బిట్ ని కూడా యాడ్ చేస్తుంది. ఈ విధంగా మూడిటి బిట్స్ ని అంటే 3 బిట్స్ ని యాడ్ చేసి ఈ లాజిక్ సర్క్యూట్ అనేది అగైన్ ఆ మూడిటి యొక్క సమ్ ని మరియు ఆ మూడింటిని యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి క్యారీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము దీని యొక్క లాజిక్ సర్క్యూట్ అంటే ఈ ఫుల్ యాడర్ యొక్క లాజిక్ సర్క్యూట్ ని మనం గమనించినట్లయితే ఈ సర్క్యూట్ లో మనకు 2 ఇన్పుట్స్ ఉన్నాయి ఏబి అండ్ మూడో ఇన్పుట్ ఏంటి అంటే ప్రీవియస్ ఎడిషన్ ద్వారా వచ్చినటువంటి క్యారీ, దాన్ని క్యారీ ఇన్పుట్ అందాం. ఎందుకంటే ప్రీవియస్ ఎడిషన్ ద్వారా వచ్చిన ఇన్పుట్ ని కూడా మనం ఈ రెండింటితో కూడా కలపాల్సి వస్తుంది, ఏబీలతో కలపాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఫుల్ యాడర్ సర్క్యూట్ లో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి అంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి. మరి ఈ ఫుల్ యాడర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2. ఆ 2 ఏంటి అంటే ఈ మూడిటి యొక్క సమ్, దాన్ని ఎస్ తో డినోట్ చేసాం. అండ్ ఈ మూడింటిని యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి క్యారీని మనం క్యారీ అవుట్పుట్ క్యారీని మనం సి అవుట్ గా రిప్రజెంట్ చేసాం. ఈ విధంగా ఫుల్ యాడర్ సర్క్యూట్ లో 3 ఇన్పుట్స్ ఉంటాయి మరియు 2 అవుట్పుట్స్ ఉంటాయి. మరి దీని యొక్క ట్రూత్ టేబుల్ ని మనం గమనించినట్లయితే ఏబి యొక్క కాంబినేషన్, మనం ఏ ఇన్పుట్స్ అయితే ఏ 2 ఇన్పుట్స్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నామో వాటి యొక్క కాంబినేషన్స్ చూడండి 0 0 0 0, ఇంకొక కాంబినేషన్ 0 1 0 1 అదే కాంబినేషన్. అదే విధంగా నెక్స్ట్ కాంబినేషన్ 1 0 1 0, లాస్ట్ కాంబినేషన్ 1 1. సో మనం ఇక్కడ గమనించినట్లయితే మనం యాడ్ చేసేటటువంటి ఆ క్యారీకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 0 అండ్ 1 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో A0 B0 అయినప్పుడు క్యారీ ఇన్పుట్ 0 అయినప్పుడు సమ్ ఎంత క్యారీ ఎంత కనుక్కోవాలి. అదే విధంగా ఒకవేళ క్యారీ ఇన్పుట్ కనుక 1 అయినట్లయితే అప్పుడు కాంబినేషన్ ఏంటి? A0 B0 క్యారీ 1 అవ్వచ్చు. సో క్యారీకి కూడా 2 కాంబినేషన్స్ ఉంటాయి 0 1. కాబట్టి మనకు మొత్తం ఇక్కడ 8 కాంబినేషన్స్ వస్తాయి. ఈ 8 కాంబినేషన్స్ లో సమ్ ఎంత అండ్ క్యారీ ఎంతో మనం డైరెక్ట్ గా ఈ ట్రూత్ టేబుల్ నుంచే కనుక్కోవచ్చు. 0 + 0 + 0 అంటే సమ్ 0 క్యారీ కూడా 0. 0 + 0 + 1 సమ్ 1 క్యారీ 0. 0 + 1 1, 1 + 0 1, కాబట్టి సమ్ 1 అవుతుంది క్యారీ 0 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. 1 ని క్యారీ ఇన్పుట్ తో కలపండి 1. 1 + 1 1 + 1 అంటే 0 హ్యావింగ్ ఏ క్యారీ ఆఫ్ 1. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నట్లయితే దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్. సో ఈ ట్రూత్ టేబుల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే 3 ఇన్పుట్స్ ని యాడ్ చేసినప్పుడు సమ్ వాల్యూస్ ఎంత క్యారీ వాల్యూస్ ఎంతో మనం కనుక్కుంటాం. మరి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో 3 బిట్స్ కలపడానికి ఫుల్ యాడర్ సర్క్యూట్స్ మనకి అవైలబుల్ గా ఉండవు. కాబట్టి ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ కావాలి అంటే ఖచ్చితంగా మనం 2 హాఫ్ యాడర్ సర్క్యూట్స్ ని వాడాలి. కాబట్టి ఒక ఫుల్ యాడర్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం 2 ఫుల్ హాఫ్ యాడర్స్ ని యాడ్ చేస్తున్నా. అదే విధంగా ఒక ఆర్ గేట్ ని కూడా ఉపయోగిస్తాను. సో ఈ 2 ఇన్పుట్స్ ని ఈ హాఫ్ యాడర్ కి ఇచ్చినప్పుడు దాని యొక్క సమ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి అవుతుంది. అండ్ ఇది సి ఇన్పుట్ అనుకుంటే ఈ సి ని కూడా మనం ఈ సెకండ్ హాఫ్ యాడర్ కి ఇచ్చినప్పుడు దీని యొక్క సమ్ ఎంత అవుతుంది అంటే ఏ ఎక్స్క్లూజివ్ ఆర్ బి ని డి అనుకున్నాం. సో ఈ ఏ ప్లస్ బి ఆర్ ఏ ఎక్స్క్లూజివ్ బి ని సి తో యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ సమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే విధంగా ఈ మొదటి హాఫ్ యాడర్ లో వచ్చినటువంటి ఏ డాట్ బి అంటే క్యారీ. అదే విధంగా ఈ రెండో హాఫ్ యాడర్ లో వచ్చినటువంటి క్యారీ అంటే ఈ 2 ఇన్పుట్ యొక్క క్యారీ ఏదైతే ఉన్నదో ఈ 2 క్యారీస్ ని మనం ఎక్స్ఆర్ గేట్ ఒక ఆర్ గేట్ కి ఉపయోగించి మనం యాడ్ చేసినట్లయితే యు గెట్ ద టోటల్ క్యారీ. అంటే మొత్తం ఈ 3 బిట్స్ కలిపినప్పుడు వచ్చేటటువంటి క్యారీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఒక ఫుల్ యాడర్ ని సర్క్యూట్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనము 2 హాఫ్ యాడర్స్ ని మరియు ఒక ఆర్ గేట్ ని ఉపయోగించి ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ గా దాన్ని మార్చొచ్చు. ఇక తర్వాత టాపిక్ ఏంటి అంటే ప్యారలల్ బైనరీ యాడర్. సో ప్యారలల్ బైనరీ యాడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకున్నాం. ఈ 2 నెంబర్స్ లో ఒక్కో నెంబర్ లో ఎన్ని బిట్స్ ఉన్నాయంటే 4 బిట్స్ A0 A1 A2 A3 B0 B1 B2 B3. సో 2 బిట్స్ యాడ్ చేయడానికి మనము ఒక హాఫ్ యాడర్ ని యాడ్ చేయొచ్చు, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. మరి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చిన క్యారీని మనము హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ లో వేస్తాం. కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాల్సింది A1 B1
అండ్ ఈ లోయర్ బిట్స్ ని యాడ్ చేసినప్పుడు వచ్చిన క్యారీని కూడా మనం కలపాల్సి వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మనం ఎన్ని బిట్స్ యాడ్ చేయాలి? A1, B1 అండ్ క్యారీ, అంటే మొత్తం 3 బిట్స్. సో 3 బిట్స్ యాడ్ చేయాలి అంటే మనం దేన్ని ఉపయోగించాల్సి వస్తుంది? హాఫ్ యాడర్ లో ఓన్లీ 2 బిట్స్ ని మాత్రమే యాడ్ చేయగలం. మరి 3 బిట్స్ ని యాడ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఒక ఫుల్ యాడర్ సర్క్యూట్ ని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఒకవేళ మనం యాడ్ చేయాల్సిన నెంబర్ లో n బిట్స్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఎన్ని ఫుల్ యాడర్స్ ని వాడాలి అంటే 4 ఫుల్ యాడర్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అడిషన్ ఆఫ్ 4 బిట్ నెంబర్స్. ఈ విధంగా మనము మోర్ దాన్ 1 బిట్ ఉండేటటువంటి బైనరీ నెంబర్స్ ని యాడ్ చేయాలి అంటే మనము అడిషనల్ గా ఫుల్ యాడర్స్ ని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ విధంగా మనము ఏ విధంగా ఇక్కడ ఫుల్ యాడర్స్ ని కనెక్ట్ చేస్తాము చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ ద్వారా గమనిద్దాం. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ లో దేర్ ఆర్ 4 ఫుల్ యాడర్స్. ఎందుకంటే మనం 4 బిట్స్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 4 ఫుల్ యాడర్స్ ని ఒకదానికొకటి కనెక్ట్ చేసాం. సో ఈ ఫుల్ యాడర్స్ యొక్క ఇన్పుట్స్ చూడండి, A0, B0. ఏ 2 నెంబర్స్ యొక్క బిట్స్ అయితే మనం యాడ్ చేయాలనుకున్నామో వాటిని ఫస్ట్ ఆర్డర్, తర్వాత A1, B1, A2, B2, A3, B3. ఇవన్నీ కూడా ఈ ఫుల్ యాడర్స్ యొక్క ఇన్పుట్స్ అవుతున్నాయి. అండ్ ఈ ఫస్ట్ ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్ ని ఎంత అనుకుందాము అంటే, క్యారీని ఎంత అనుకుందాము అంటే C0. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ కి క్యారీ ఉండదు కాబట్టి ఇది ఎంత అవుతుంది అంటే 0. లేదంటే దీన్ని మనం ఒక హాఫ్ యాడర్ గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇన్పుట్ ఉండదు కాబట్టి దేర్ ఆర్ ఓన్లీ 2 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ A0, B0 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫుల్ యాడర్ బదులు మనం ఒక హాఫ్ యాడర్ సర్క్యూట్ అయినా తీసుకోవచ్చు. లేదంటే ఈ ఇన్పుట్ క్యారీ 0 అనుకున్నట్లయితే మనం ఒక ఫుల్ యాడర్ ని కూడా ఉపయోగించవచ్చు. సో ఈ ఫుల్ యాడర్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? సమ్. A0 ని B0 ని కలిపితే వచ్చే సమ్ S0 అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ క్యారీ. సో ఈ క్యారీని ఏం చేయాలి? A0 ని B0 ని కలిపితే వచ్చినటువంటి క్యారీని మనం నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బిట్స్ కి యాడ్ చేయాలి. అంటే ఈ నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్ బిట్స్ అంటే A1, B1 కలపడానికి మళ్ళీ ఒక ఫుల్ యాడర్ ని ఉపయోగించాం. కాబట్టి ఈ ఫుల్ యాడర్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ క్యారీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఈ రెండో హాఫ్ యాడర్ కి ఇన్పుట్ క్యారీగా ఇస్తాం. సో ఇప్పుడు ఈ ఫుల్ యాడర్ దేన్ని యాడ్ చేయాలి? A1, B1 ఏ 2 బిట్స్ అయితే మనం కలపాలనుకున్నామో ఆ 2 బిట్స్ మరియు క్యారీ. ఏ క్యారీ ఇది? ప్రీవియస్ అడిషన్, అంటే A0 ని B0 ని కలపడం ద్వారా వచ్చిన క్యారీని ఈ విధంగా ఫుల్ యాడర్ 3 బిట్స్ ని కలుపుతుంది. వేటిని A1, B1 అండ్ క్యారీ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిషన్ C1. సో ఈ ఫుల్ యాడర్ లో మళ్ళీ మనకు సమ్ S1 వస్తుంది. అదే విధంగా ఇట్ ప్రొడ్యూసెస్ క్యారీ C2. అగైన్ ఈ C2 అనేది ఏమవుతుంది అంటే ఈ మూడవ ఫుల్ యాడర్ కి ఇన్పుట్ అవుతుంది. కాబట్టి ఈ మూడవ ఫుల్ యాడర్ వేటిని కలుపుతుంది? A2, B2 అండ్ క్యారీ ఫ్రమ్ ప్రీవియస్ ఎడిషన్. ఈ రెండవ ఫుల్ యాడర్ నుంచి వచ్చినటువంటి క్యారీని కూడా ఇది యాడ్ చేసి అగైన్ ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ S2 అండ్ క్యారీ S3. ఈ క్యారీ C3 అనేది దేనికి ఇన్పుట్ అవుతుంది అంటే 4వ ఫుల్ యాడర్ కి. కాబట్టి ఈ ఫుల్ యాడర్ A3 ని B3 ని అండ్ C3 ని యాడ్ చేసి సమ్ S3 గా ఇస్తుంది. అదే విధంగా క్యారీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ క్యారీని C4 అనుకుందాం. కాబట్టి ఈ 2 నెంబర్స్ ని అంటే 4 బిట్స్ ఉన్నటువంటి 2 నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. C4, S3, S2, S1, S0. కాబట్టి దీన్ని ప్యారలల్ బైనరీ యాడర్స్ అంటారు. ఈ విధంగా మోర్ దాన్ 1 బిట్ ఉన్నటువంటి నెంబర్స్ ని యాడ్ చేయడానికి మనం ఇలాంటి ఫుల్ యాడర్స్ ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఒక ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్ ని ఒక ఫుల్ యాడర్ యొక్క అవుట్పుట్ ని రెండో ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్ గా మనం ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్యారలల్ బైనరీ యాడర్స్ ని ఉపయోగించాలి.